అల్లు అర్జున్ ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ కలిసారంటే ఇంకో వేరే లెవెల్లో సో మా అన్న వస్తాడు, సింగిల్ గా వస్తాడు, సింహం లాగా వస్తాడు, ఒకరోజు కొడతాడు, వీళ్ళందరి నోర్లు మూపిస్తాడని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చినా కలిసి వచ్చినా పవన్ కళ్యాణ్ విన్ అయ్యే సత్తా ఉంటే విన్ అవుతాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరి జోలికి అంత సామాన్యంగా వెళ్ళరు. ఫస్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాంటిది ఒక థియేటర్లో అల్లు అర్జున్ ఫోటో పెట్టుకుని జగన్ ఫోటో పెట్టుకుని ఇట్లా చేయడం అనేది చాలా చాలా తప్పు అన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరి ఫ్యాన్ అయితే అట్లా చేస్తారో సపోర్ట్ చేయండి అన్న. ఒక హీరోగా పొలిటికల్ చేయాలి కానీ చెప్పి వాళ్ళ ఇద్దరిని పెట్టుకుని చంపేస్తున్నట్టుగా అల్లు అర్జున్ జగన్ చంపేస్తున్నట్టుగా అది మాత్రం చాలా చాలా తప్పు అన్న. దయచేసి మీరు ఎవరైతే చేశారో ఆ వీడియోలో డిలీట్ చేసుకోండి, లేకపోతే కెమెరా ముందుకు వచ్చి సారీ అని చెప్పండి. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వదిలినా సరే జగన్ ఫ్యాన్స్ మాత్రం వదలరు. అది మాత్రం 100% పక్కా. ఉన్న సీట్లు కూడా ఎందుకు పోగొట్టుకుంటారో అర్థం కావట్లేదు అన్న. నేను చెప్తున్నా ఇంకా 2029 అన్న ఫస్ట్ మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు దీని ద్వారా. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ కలిసారంటే ఇంకో వేరే లెవెల్లో. ఇంకొకరు కూడా వస్తున్నారు త్వరగా కెమెరా ముందుకు వస్తారు, జగనానికి సపోర్ట్ చేస్తారు. దయచేసి ఎవరైతే చేశారో దయచేసి కెమెరా ముందుకు వచ్చి తప్పు ఒప్పుకుంటే మీకు ఉంటుంది రా బాయ్. లేకపోతే మాత్రం ఇంకా అల్లు అర్జున్ అన్న జగన్ అన్న కలిస్తే రప్ప ఇప్పుడేంటి చూపిస్తారు. అదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే జగన్ మొగాడురా సింగిల్గా వచ్చి పోటీ చేశాడు, నువ్వు మొగాడు అయితే సింగిల్గా వచ్చి నెక్స్ట్ సీఎం అవురా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అట్లా వార్నింగ్ ఇచ్చారు. ఎట్లా చూడొచ్చు? అది నిజంగా పక్కా. ఎందుకంటే అల్లు అర్జున్ ఏమో కానీ జగన్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోర్రా బాయ్. సింగిల్గా పోటీ చేసింది ఏదైతే ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్ అన్న కాబట్టి పక్కా చెప్తున్నా. దయచేసి ఇప్పటికైనా మీ ట్రోలింగ్స్ ఆపడం కానీ మీ కామెంట్లు కానీ దయచేసి ఆపేయండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారంటే ఫస్ట్ మీ ఫ్యాన్స్గా మీరు చూసుకోండి రా బాయ్. సినిమా పరంగా సపోర్ట్ చేస్తూ ఏదో పరంగా సపోర్ట్ చేయడం కాదు. జనాల్లో ఎవడైతే వెళ్ళాడు జనాల కష్టాలు తెలుసుకున్నాడో మగాడని ఇప్పుడు నిరూపిస్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ జగన్ అన్న ఫ్యాన్స్ ఏకమైతే ఒక యుద్ధం, ప్రపంచ యుద్ధం ఎలా స్టార్ట్ అయితే ఇప్పటి నుంచి చూపిస్తారు. ఎఫెక్ట్ అనేది మన నెక్స్ట్ కూటమికి ఎలక్షన్ లో ఎఫెక్ట్ పడొచ్చుంటారా పవన్ కళ్యాణ్ మీద? యా పక్కా ఫ్యాన్స్ కలిసారు కదా, పక్కా పడుతుంది అన్న. ఎప్పుడైనా సరే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ మనసులో పెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు బయటపడతారు. కానీ ఎవరు చేశాక ఆ థియేటర్లో మాత్రం వాడిని మాత్రం కుమ్మి పడేస్తారు పక్కా. ఇప్పుడు కాకపోయినా టైం పట్టినా సరే ఎతికి ఏటా చంపేస్తారు. ఎట్లా మరి అంటే అల్లు అర్జున్ ఫోటో పెట్టడం, మాస్క్ పెట్టుకోవడం, జగన్ మాస్క్ పెట్టడం, ఇద్దరు కలిపి ట్రోల్ చేయడం ఎట్లా చూస్తారు? అదే అసలుకి రక్తం అనేది ఉడికిపోతుందని నిజం చెప్తున్నా. అసలు ఆ థియేటర్లో ఎవడో కానీ అట్లా చేసింది బాబా. అసలు నిజం చెప్తున్నా, ఇదేంటి నాకే కత్తుండే ఆ థియేటర్లో గట్రా నేనే ఉంటే వాడిని చంపలు 2 పగలగొట్టేదన్నా. నిజం చెప్తున్నాగా ఇంత కోపం వస్తుంది. దయచేసి ఇప్పటికైనా తెలుసుకుంటారా బై, ఓకేనా? సినిమా పరంగా సినిమా చేయండి, రాజకీయ పరంగా రాజకీయం, కానీ రెండింటిని కలిపి చేశారంటే మీ సావు మీరే కొని తెచ్చుకున్నట్టు. జగన్ గారు అండ్ మన అల్లు అర్జున్ గారు పోటీ చేసేటప్పుడే ఎప్పుడైతే మనకి లాస్ట్ టైం జరిగిందో ఎలక్షన్స్, ఆ టైంలోనే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు వైసీపీ తరఫున వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో సపోర్ట్ చేయడం అని చెప్పేసి. సో ఆ టైంలోనే ఏమి చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ విన్ అయిపోయారు. ఏకధాటిగా మా ఓడి ఎన్నైతే సీట్లు అన్ని కొట్టేశాడు అనమాట. సో ఆయన క్రేజ్ తగ్గదు, ఆయన ఎక్కడ తగ్గదు. ఎవరు ఎంతమంది ఎటు సైడ్ సపోర్ట్ చేసినా సరే మా పవర్ స్టార్ రేంజ్ వేరు, ఆయన స్థాయి వేరు అనమాట. ఎస్, అంటే జగన్ వాళ్ళ ఫ్యాన్స్ ని ఒక జెండా మోపించాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 3 జెండాలు మోపించారు అని చెప్పి నడుస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను, ఒకరికి మంచి జరుగుతుంది అన్నప్పుడు నేను ఎందుకు కలిసి పోరాడకూడదు అన్న ఫీలింగ్తో మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారే తప్ప ఆయన సింగిల్గా పోటీ చేస్తే ఓడిపోతాడు, లేకపోతే ఇలా కలిసి వెళితేనే గెలవస్తాడు, ఇట్లా అయితే అస్సలు కాదనమాట. అర్థమవుతుందా? అది ఇదంతా ఏంటంటే అపోహలు అన్నమాట. సో మా అన్న వస్తాడు, సింగిల్గా వస్తాడు, సింహంలాగా వస్తాడు, ఒకరోజు కొడతాడు, వీళ్ళందరి నోర్లు మూపిస్తాడని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఎస్, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ గారు. ఎస్. సో మొన్న రీసెంట్గా చూస్తే ఒక అల్లు అర్జున్ ఫేస్ మాస్క్ పెట్టుకొని జగన్ ఫేస్ మాస్క్ పెట్టుకొని ట్రోల్స్ నడిచాయి. అవునండి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు అలా అతి చేయడం అని చెప్పి నాకు అనిపిస్తుంది అది పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కాదేమో, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కావాలని అలా వేసుకొని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లాగా ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. సో నేను ఎప్పుడు కూడా అల్లు అర్జున్ గారిని కానీ అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అవ్వచ్చు, నేను ఎప్పుడు కించపరచేలా మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటుంటారు, నా ముందుకు వచ్చి మొన్న బర్త్డే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిది, అప్పుడు కూడా ఒకరు వచ్చేసి జై జగన్ అన్నప్పుడు నేను దాంట్లో కూడా కేక్ కటింగ్లో పాల్గొన్నాను, ఆయన బర్త్డే విషెస్ చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అవ్వచ్చు, ఎవరు ఫ్యాన్ అయినా అయ్యుండొచ్చు. నేనేంటంటే జనాలకి మంచి చేసే పర్సన్ ఎవరు వచ్చినా మేము హ్యాపీగానే స్వీకరిస్తాం. అర్థం. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, ఏమని, జనాలు మంచి చేసేవాళ్ళు నేనైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు,
కరెక్ట్గా జనాలకి ఏదైతే కావాలో అది అందిస్తే నేనైతే ఏముంది ఎవరైతే ఏముంది అన్నారు. సో అలాంటి పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా మాకు ప్రాబ్లం లేదు, అర్థమవుతుందా? సో అట్లా అన్నమాట. సో ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఇలా ఏదైతే తప్పుడు వేలు క్రియేట్ చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు నవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు నవ్వచ్చు, అల్లు అర్జున్ గారు నవ్వచ్చు, ఇవన్నీ కావాలని చేస్తున్న కొంతమంది ప్రజలు, అంతే తప్ప అందరూ కాదు. మీ క్వశ్చన్ చెప్తాను, ఫ్యాన్స్ అయితే అసలు కాదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎప్పుడు ఇట్లా చేయరు. ఎందుకంటే ఆయన ఒకటే మాట చెప్తాడు, అందరితో మంచిగా ఉండండి, మన జోలికి వస్తే మాత్రం తాట తీసేయండి అంటారు. సో మేమైతే దానికే ఎప్పుడు కట్టుబడి ఉంటాం అనమాట. మా జోలికి వస్తే ఊరుకోము, మా జోలికి రానంత వరకు మేము ఎవరి జోలికి వెళ్ళాం అనమాట. ఎస్. సో నెక్స్ట్ మరి ఎలా ఉండబోతుంది అన్న 175 సీట్లో పోటీ చేయమని చెప్పేసి సవాళ్ళు వస్తున్నాయి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి. మరి ఎట్లా పోటీ చేస్తారా, ఎట్లా ఉంటుంది? చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో ఆయన విజయం వైపే సాగుతుంది ఆయన ప్రయాణం కూడా. మీరు బాగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకి చంద్రబాబు నాయుడు గారి పేరు కంటే కూడా ఈయన పేరే ఎక్కువ వినిపిస్తుంది. అవునా కదా? సీఎం ఆయన లేకపోతే ఈయన అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే చేసే పనులు అలా ఉన్నాయి, అర్థమవుతుందా? మనకి ఎక్కడైతే అంటే ఇక్కడిక్కడ చిన్నవి సిటీలు ఇట్లానే కాదు, ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి ఆయన డెవలప్మెంట్ చేస్తున్నారు చూస్తారా, అది నాకు చాలా బాగా నచ్చింది మా పవన్ కళ్యాణ్ గారిలో. సో ఈ వైపు ఆయన సాగుతున్నారు కాబట్టి, ఆయన ప్రయాణం సాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు మా పవన్ కళ్యాణ్ గారికి కొడతారు ఖచ్చితంగా. అలా కూడదని వేరే వాళ్ళు నెగ్గినా కూడా మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయన స్థాయి పడదు, ఆయన స్థానం పడదు, ఇంకోటి ఆయన సాయం చేస్తే చెయ్యి ఆగదు, అర్థమవుతుందా? మేమందరం ఆయనకి ఎప్పుడు తోడుగానే ఉంటాం. సో ఆయన సీఎం అయినా అవ్వకపోయినా మేము సాయం చేస్తాం, ఆయన సాయం చేస్తాడు, అది ఎప్పుడైతే ఆగదు బ్రదర్. సో ఖచ్చితంగా మేమే కొడతామని నా ఫీలింగ్. ఎస్. సో అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి అంటే ఉల్టాగా అయిపోతున్నారు, ఎవరు అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది అని చెప్పేసి, వీళ్ళు జగన్ని దోస్తాన్ని చేసుకొని కూడా అలా వెళ్ళిపోతారు నెగిటివ్. అది అలా చేయొద్దు బ్రదర్. ఎందుకని చెప్తానంటే, ఇప్పుడు ఎవరైనా సరే జనం కోసం పాకులాడుతున్నప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అవచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు వచ్చు, వాళ్ళంతా ఒక కుటుంబం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఏమి ఉండదు, జస్ట్ రాజకీయ పరంగా వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. అలా అనుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు విష్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు చేయాలి? చేయరు కదా మామూలుగా అయితే, బట్ చేశారు. వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమి ఉండదు, ఓన్లీ రాజకీయ పరంగానే ఇబ్బందులు ఉన్నాయి. దట్టు అల్లు అర్జున్ గారిది కూడా సేమ్ అనమాట. ఓకేనా? అల్లు అర్జున్ గారు మొన్న వాళ్ళ నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా వీళ్ళందరూ వెళ్ళారు కదా, ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మళ్ళీ వెళ్ళేసి పరామర్శించారు. సో వాళ్ళకి ఏమీ లేదు. మన ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలా కాదు, అందరూ కంబైండ్ అయ్యి ఉండండి, అర్థమవుతుంది. ఎవరు జనాలకి ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళని మీరు గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవ్వచ్చు, ఎవరైనా సరే, ఏ హీరో ఫ్యాన్ అయినా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయినా ఉండొచ్చు, ఎవరైనా సరే. ఓకేనా? సో ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా పనిచేస్తున్నారు మన దేశం కోసం, వాళ్ళని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఏపీ అంటేనే ఒకప్పుడు కుల రాజకీయం అన్న, ఆ రాజకీయం అనేది అణిగిపోయింది. ఒక అనకూడదు, నేను నాయుడు కమ్మ తన్నుకునేవాళ్ళు ఒకప్పుడు. బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, చిరంజీవి ఫ్యాన్స్ కానీ, ఒక రివర్స్ వాతావరణం అనేది కనపడింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలుపెట్టి సినీ ఫీల్డ్ వాళ్ళందరూ వెంకటేష్ కాడ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు. ఒక కలిగిన వాతావరణం, ఒక ఉషోదయం అంటారు చూసావా, అట్లాంటి చక్కని వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అట్లాంటి రాష్ట్రంలో పుల్లలు పెట్టాలి, అల్లల్లో చెయ్యాలి అని చెప్పేసి మన అల్లరి ఉన్నాడు కదా, ఆయన పేరేందన్నా, మన పేరేందన్న గుర్తురు, అట్లా అల్లు అరవింద్ గారి అబ్బాయి పేరేందన్న అన్న, అల్లు అర్జున్ గారిని మధ్యలోకి లాగుతున్నారు. ఆయన ఏం చేసిన పొరపాటు ఏంటంటే, మన పిఠాపురంలో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏదో ప్రోగ్రామ్ మీదకి వచ్చాడు. ఆయన కాంగ్రెస్ వైసీపీ పార్టీ నేత అనుకుంటా. ఆ రోజు ఏదో కామన్గా వచ్చారులో ప్రేక్షకులను బయటకు వచ్చి ఇట్లా అన్నాడని చెప్పేసి ఆయన ఏందో వైసీపీకి సపోర్ట్ చేసేసాడు. పవన్ కళ్యాణ్కి రివర్స్ అయిపోయాడని ఎన్ని వీడియోలు చేశారో తెలుసన్నప్పుడు, అరే ఏం చేయాలనుకున్నారు ఏందో, ఆ తొక్కుడు అనేది పాపం ఆయన మైండ్లో పడింది. అల్లు అర్జున్ గారు పుష్ప 2 అప్పుడు కూడా నలిగిపోయాడు మనిషి. ఓకేనా, సినిమాకి ఎందుకు వెళ్ళాను నైట్ షోకి అని బాధపడ్డాడు. ఇటు ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా స్పందించింది, కానీ కొద్దిగా ఒక రకమైన బాధ అనేది ఆయనలో పడింది. ఇంకా ఆయన్ని బయటికి లాగాలి, ఆయన ఫ్యాన్స్ని చెడగొట్టాలి అనే ఫీలింగ్లో పోతున్నారన్న మన మహానేతలు. వాళ్ళని మహానేతలే అనాలి. ఓకేనా, ఇలా చేసే వాళ్ళని వైసీపీ వాళ్ళు అని అనకూడదు, మహానేతలు అనాలి. అట్లాంటి పనికి మాలిన వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని చెడగొట్టాలని చూసినా, ఓకేనా, సినీ ఫీల్డ్ అనేది ఇప్పుడు ఒక ఫ్యామిలీ అయిపోయిందయ్యా. వాళ్ళని రాజకీయాల్లోకి లాగినా కానీ రాజకీయం కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఒక కూటమి అంటే ఏందో తెలుసా? కేంద్రంతో కలిసిన కూటమి అది. పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ ఓవర్లో ఉన్న కూటమి అది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు అన్నా, నేను ఎలా గెలుస్తావు 175 సీట్లు పోటీ చేస్తావు దమ్ముందని అడుగుతున్నారు. చేయాల్సిన అవసరం లేదన్నా.
ఓకేనా, చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు కావాల్సిన సినిమాలు కావాలి, ఎన్ని సీట్లు ఇస్తే అన్నే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెబితే అలా మా పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటారు. ఓకేనా, ఇంకొక ఉదాహరణ చెబుతున్నా నీకు. పక్కన ఒక సింహం ఉంది, కాంగ్రెస్ పార్టీ సింహం ఉంది, నాదెళ్ల మనోహర్ గారు. ప్రతి ఒక్కటి పట్టించుకుంటాడు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన పైకి తెస్తాడు. ఆయన్ని దాటి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు. ఓకేనా, ఒక రాజకీయం అనేది నడవబోతుంది. ఒక ఉదాహరణ, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకప్పుడు ఆయన చెప్పినట్టే సినిమాలు తీయాలి, డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ అనే ఫీలింగ్ అనేది ఉండేది. కానీ ఓజీ సినిమాతో పోయింది. ఒక డైరెక్టర్, ఒక నిర్మాత చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఇని సినిమా తీశారు. ఓజీ నిదర్శనం. అది కూడా అట్లాగే రాజకీయం అనేది కూడా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాడు. మన రాష్ట్రాన్ని ముందుకు నడపాల్సిన ఒక గుండెకాయలాగా రాజకీయంలో ఉండి ఒక ఉదాహరణగా ఒక పైకి తేవాలి ఆంధ్ర రాష్ట్రాన్ని. మన హిందూయిజాన్ని నలిపేస్తున్నారు మిగతా దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ, వాళ్ళని నలిగిపోకుండా ఉండాలి. ఒక మహా రుద్రమాల అనేది ధరించాడు. ఆ రుద్రమాలకు ఉదాహరణ ఏంటంటే కొండగట్టు ఆంజనేయ స్వామికి మొన్న రీసెంట్గా టీటీడీ నుంచి 35 కోట్లు ఇప్పించి ఒక మాఫీ అనేది ఒక ఆదరణ అనేది, ఒక రుణం అనేది మొదలయ్యేటట్టు చేశాడు. ఒక రథయాత్ర అనేది మొదలవుతుంది కూటమి ప్రభుత్వానికి. 15 సంవత్సరాలు మాకు దిగులు లేదు. ఇట్లాంటి పుల్లలు చేసినా, పాపాలు చేసినా, ఎన్ని చేసినా అల్లు అర్జున్ గారు కూడా తెలుసుకుంటారు, స్పందిస్తారు అని మేము అనుకుంటున్నాం. ఇదే ఫైనల్గా ఏమడుగుతున్నా నేను ఇందాకేమన్నా వైసీపీ వాళ్ళే రెచ్చగొడుతున్నారని చెప్పారు కదా, కానీ మాస్కులు పెట్టుకొని, జగన్ మాస్క్ పెట్టుకొని, అల్లు అర్జున్ మాస్క్ పెట్టుకొని వచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు, మీరు జగన్ పుల్లలు పెడుతున్నారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నువ్వు అన్నమాట ఎప్పుడు అది పాత విధానం. ఓకేనా, పవన్ కళ్యాణ్ గారు జనసేన మీటింగ్ పెట్టారు తెలుసా నీకు, వైజాగ్లో. ముఖ్యమైన వాళ్ళనే పిలిచారు. కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఉండరు, వాళ్ళలో ఉండరు, వాళ్ళని ఏరేశారు. వాళ్ళు ఏమైనా యాసాలు వేసినా కానీ అక్కడికి వచ్చారు, మీటింగ్ వచ్చారు చూసావా. ఆ పెద్దవాళ్ళు ఇలా తొక్కుతున్నారు, వార్నింగ్లు వెళ్తున్నాయి కాబట్టి కంట్రోల్లో ఉంటున్నారు. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ మాటని దాటారు. నాయకులు కాదు, ఫ్యాన్స్ కూడా జనసేన పైగో ఆ జెండా పట్టుకుంటారు, ఈ జెండా పట్టుకుంటారు, బీజేపీ జెండా పట్టుకుంటారు, తెలుగుదేశం జెండా పట్టుకుంటారు, టీడీపీ వాళ్ళ చేత జనసేన జెండా ఎత్తిస్తారు. అది జన సైనికులు అంటే అది. సో అల్లు అర్జున్ ఫ్యాన్ ఏమంటున్నారంటే జగన్ అంటే మొగర్గా ఒక జెండాను పట్టించారు, మీరేంటి 2 జెండాలు పట్టిస్తారు అన్నారు. ఏం చెప్తారు అన్న? ఒక్కటి చెబుతున్నా అన్న, నేను ఒక్కటి చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తెలుసా? వైఎస్ పేరు పెట్టుకుని వెనకమాల ఒక పుణ్యాత్ముడి పేరు పెట్టుకుని 2019లో గెలిచాడు. ఓకేనా, రేపు 29లో గెలవమని. ఓకేనా, ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు ఆయన. జీతం తీసుకుంటున్నామంటే డ్యూటీ లేకపోతే నేను ఊరుకుంటారా? మరి చర్యలు అనేది తీసుకోకపోవటం వల్ల అలా జరుగుతుంది. జీతం తీసుకుని అసెంబ్లీకి రావట్లేదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలని రానియట్లేదు, వాళ్ళ పార్టీ తరఫున ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. అట్లాంటప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఇట్లాంటి కులగర్జనలు, ఆంధ్ర అంటేనే కులగర్జనలు చెయ్యాలనుకుంటే కుదరదు. ముఖ్యంగా ఏది టీడీపీకి జనసేనకి పెట్టాలనుకునే చరిత్ర అనేది మర్చిపో. 15 సంవత్సరాలు ఇద్దరు కలిసే ఉంటారు, కలిసే పోరాటం చేస్తారు. నేను ఒక్కటి చెబుతున్నా అన్న, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం లేదు. నిన్నే రీసెంట్గా ఒక సంతకం కూడా పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా పరంగా హ్యాపీనెస్ అనేది మాకు అందజేస్తారు. అట్లాగే అల్లు అర్జున్ గారు కూడా తొందరపడద్దు. రేపు వచ్చే సినిమాకి మా వాళ్ళని పిలుస్తాడు, పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తాడు. ఎందుకంటే జగన్ అల్లు అర్జున్ ఒకటైపోయారు, పవన్ కళ్యాణ్ నువ్వు సింగిల్గా రా దమ్ముంటే చూసుకుందాము అని చెప్పేసి మాట్లాడడం అంటే లాస్ట్కి వచ్చేవరకు రాజకీయ నాయకులంతా ఒకటైపోతారు. ఈ యొక్క అభిమానులు మాత్రమే పిచ్చోళ్ళు అయిపోతారు. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళు ఒకటైపోయి వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజల మీద రుద్దకండి ఇవన్నీ. మీరు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నష్టం మనకే జరుగుతుంది లాస్ట్కి. ఇంకొకటి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, జగన్ ఫ్యాన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, ఇట్లాంటివి చేయరండి. ఎవరో గిట్టని వాళ్ళు అలాంటి వాళ్ళకి డబ్బులు ఇప్పించి అలా మాట్లాడిస్తున్నారు తప్ప కానీ ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఒక మనిషిని పాయింట్అవుట్ చేసి మాట్లాడే మనుషులైతే ఎవరి అభిమానులు మాట్లాడరు. వాళ్ళ సపోర్ట్ చేసుకుంటారు. కానీ ఈ పిఆర్లు ఉంటారు కదా, ఇట్లా మనీ ఇచ్చి చెప్పించుకునే వాళ్ళు మాత్రం ఇలాంటివి చెప్పించుకుంటారు. ఇంకొకటి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చినా కలిసి వచ్చినా పవన్ కళ్యాణ్ విన్ అయ్యే సత్తా ఉంటే విన్ అవుతాడు. ఆయన చేసిన మంచి ఉంటే, ఇప్పుడు ఒకవేళ పబ్లిక్కి అక్కడ జరిగినటువంటి అన్నిటి మీద ఆయన అరే పిఠాపురం నుంచి మనకి వచ్చినాడు, ఈయన అన్ని మంచి చేస్తున్నాడు, ప్రజలకి మంచి జరుగుతుంది అనుకుంటే మళ్ళీ గెలిపిస్తారు, లేదంటే ఓడిపోతారు. ఏమంటున్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేసి గెలవమను, సీఎం అవ్వమని చెప్పి జగన్ మొగోడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మీరే రెచ్చగొడుతున్నారండి. లేని ఆలోచన మీరు ఇచ్చి పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నట్టే. ఒకవేళ కనుక నిజంగా పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేసి గెలిచిందంటే అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు?
గెలవకపోతే ఏముందండి, కొన్ని స్థానాల్లోనే గెలుస్తాడు కదా, ఆయనకు నష్టం ఎక్కడ జరగదు. అదే నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్కి ఏ విధమైనటువంటి నష్టం జరగదు. ఒకవేళ పోటీ చేసినాడు అనుకోండి, కొన్ని స్థానాలలో వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఆయనకైతే నష్టం జరగదు, ఉన్న స్థానాలు ఆయనయే ఉంటాయి. సీఎం అయింది అనుకో, అదృష్టం మళ్ళీ బాగుండి వేసినవన్నీ వచ్చినాయి అంటే అప్పుడు జగన్ ఫ్యాన్స్ అంతా మళ్ళీ ఫ్యాన్ రేఖలు ఇరుచుకోవాల్సి వస్తుంది. సో జగన్ ఫ్యాన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఒకరి మీద ఒకరు ఇలాంటి ట్రోల్స్ చేసుకోకుండా గ్లాస్ పగులు కొడతాము, ఫ్యాన్ రెక్కలు ఇరగొడతాం అనే మాటలు వదిలేసి మీ వాళ్ళకి మీరు సపోర్ట్ చేసుకొని గెలిపించుకోండి. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్లా మాస్కులు, అల్లు అర్జున్ మాస్క్ పెట్టుకొని, జగన్ మాస్క్ పెట్టుకొని ఇట్లా మరి చేయడం కరెక్ట్ అనేది, ట్రోల్ చేయడం కరెక్టా అంటే రాజకీయంలో ఉన్నది అది అండి. ఒకరి మీద ట్రోల్ చేయడమే, ఒకరిని నెగిటివిటీ చేయడమే రాజకీయంలో ఉన్నటువంటి ఈ జనరేషన్లో జరుగుతుంది. ఎప్పుడైతే ఒక మనిషిని మనం నెగిటివ్ చేస్తామో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ పాజిటివిటీ ఏర్పడుతుంది. అది మీకు అర్థం కావట్లా. మీకు నచ్చిన వాళ్ళని మీరు సపోర్ట్ చేసుకోవాలి రాజకీయంలో, కానీ ఇంకొన్ని నెగిటివ్ చేసినారంటే మాత్రం ఆఖరికి మన మీదనే వచ్చి పడుతుంది. సో మీరు ఇట్లాంటివి చేయకుండా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్నే చెప్తున్నా, సో ఇలాంటివి చేయకండి. ఎందుకంటే అల్లు అర్జున్కి చెడ్డ పేరు వస్తుంది, మీరు చేసిన వల్ల మీకు రాదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎవరైతే ఉన్నారో జెన్యున్గా ఉన్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు అనేది వస్తుంటుంది. సో దయచేసి మీరు దీన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏదో తెలిసి తెలియక ఒకసారి వచ్చి జగన్కి సపోర్ట్ చేయడం జరిగింది, పవన్ కళ్యాణ్కి వదిలేసి మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళి జగన్కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అప్పుడు ట్రోల్ చేసినారు. సరే, ఆ రాజకీయం ఏ విధంగా ఉన్నా కూడా మళ్ళీ మెగా ఫ్యామిలీ అంతా ఒకటైంది. సో మనం పిచ్చోళ్ళం అవుతున్నాం తప్ప, కానీ వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు. దయచేసి ట్రోల్స్ చేయకండి, దీన్ని పబ్లిసిటీ ఎక్కువ చేయకండి. ఒకవేళ మీకు వాళ్ళ మీద అభిమానం ఉన్నట్టయితే సపోర్ట్ చేసుకోండి, కానీ ఇంకో మనిషిని డీగ్రేడ్ చేయకండి. సోషల్ మీడియా రోజు రోజు ఎక్కువైపోతుంది అన్నమాట. అవునండి, అంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకత ఎక్కువైపోతుంది, ట్రోల్స్ చేసినప్పటి నుంచి. ఈ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే తెల్లారులేస్తే మనము ఫోన్ చేతిలో పట్టుకొని చూస్తున్నాము, ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని జనాలంతా ఇంట్లోనే కూర్చొని ఫోన్లలో చూస్తున్నారు. సోషల్ మీడియా ఎక్కువైనప్పటి నుంచి జనాలకు కూడా అవగాహన ఎక్కువనే వస్తుంది అనుకోలేదు. సో ఈ అవగాహన వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. మంచి చేస్తుంటే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మాత్రం ఫ్యాన్స్ మరి తగ్గట్లేదు కదా, మేము పట్టుకుంటాం, ఎవరైతే మా ట్రోల్ చేస్తారో పట్టుకుంటాం, ఖచ్చితంగా రివెంజ్ ఉంటుందని చెప్పేసి మీ అల్లు అర్జున్ ఫ్యాన్సే మాట్లాడుతున్నారు. మీరు ఇలా మాట్లాడారు. అభిమానం అనేది పీక్స్కి వెళ్ళిపోతే ఈ విధంగానే ఉంటుందండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుంది, కానీ అభిమానాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరిది వెళ్ళిపోయి రాజకీయంలో చేరేసరికి నిజానికి జనాల తప్పేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పోయిన వాళ్ళే. పవన్ కళ్యాణ్ అభిమానులే ఆయనను గెలిపించింది, ఆయనకు సపోర్ట్ చేసింది కూడా వాళ్ళ అభిమానులే. సో ఖచ్చితంగా ఇలాంటివి రావడము కరెక్టే. ఇలాంటి ఏమంటారు, జనాలలోకి ఈ మిస్కమ్యూనికేషన్ జరగడం ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. అల్లు అర్జున్ ఫ్యాన్గా మీరేం చెప్తారు ఇష్యూ పై, ఈ ట్రోలింగ్స్ పై? అల్లు అర్జున్ చెప్తేనే ఏదైనా చేయండి తప్ప, కానీ అల్లు అర్జున్ చెప్పకుండా మీకు నచ్చింది మీరు చెప్పకండి, ఓకేనా? ఒకవేళ అల్లు అర్జున్కి ఇంట్రెస్ట్ ఉంటే అల్లు అర్జున్ వదులుతాడు, వదిలినప్పుడు మీరు కూడా ఆయనతో పాటు సపోర్ట్ చేయండి, ఆయనకి సపోర్ట్ చేయండి ఆయన ఉన్నప్పుడు. కానీ ఆయన లేకపోయినా ఆయన గురించి మీరు సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఏదో ఇష్టం వచ్చిన నోటికొచ్చిన మాటలు వాగుతూ జనాలలో ట్రోల్స్ చేయకండి. ఎందుకంటే మంచిని ఎక్కువ స్ప్రెడ్ చేయడం కంటే చెడుని తొందరగా స్ప్రెడ్ చేస్తున్నారు జనాలంతా.